ఫస్ట్ ఎక్కడ బోర్ కొట్టలేదు మూవీ చాలా బాగుంది. రామ్ చరణ్ కన్నా ఎక్కువ వెనక బుచ్చిబాబు కనిపించాడు మాకు. జై బుచ్చిబాబు. యా బాగుంది. 3 అంటే 3 చాలా బాగుంది. దేనికి నేను పెట్టాల్సిన పేరు లేదు. 3 ఐటమ్స్ సూపర్ అంటే సూపర్. స్పాయిలర్ ఏం లేదు, చాలా బాగుంది. నిజంగా వెళ్ళి చూడండి తెలుస్తుంది. హైలైట్స్ త్రీ హైలైట్స్. మూడిట్లో 3 చాలా బాగా చేశాడు. క్రికెట్ అన్నీ బాగా చేశాడు. యాక్చువల్లీ చెప్పాం కదా, డౌన్ టు ఎర్త్ అందరూ చూడొచ్చు. నాకు తెలిసి ఇప్పుడున్న స్టూడెంట్స్కి, పిల్లలకి, వీళ్ళందరికీ ఇన్స్పిరేషన్గా అవుతాడు అని నాకు అనిపించింది. నాకే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అనిపించింది, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని స్పోర్ట్స్కి పంపించాలి అట్లా అనిపించింది. సాంగ్స్ ఎలా అనిపించింది? సాంగ్స్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. బ్లాక్ బాస్టర్. రేటింగ్ ఎంత ఇస్తారు? 10/10. జాన్వీ కపూర్ గారు యాక్టింగ్ ఎలా? యా సూపర్ ఉంది. తను యాక్చువల్లీ హీరో ఓరియంటెడ్ మూవీ, బట్ తను కొంచెం కనిపించిన గర్ల్స్ ఎలా ఉండాలో చూపించింది. ఫైట్ సీన్స్ ఎక్కువ అనిపించాయా? లేదు, ఎక్కడ బోర్ కొట్టలేదు. చాలా బాగుంది. కూల్గా వెళ్ళిపోయింది. జై బుచ్చిబాబు. ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? యా సూపర్. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్? బోత్. సెకండ్ హాఫ్ డిఫరెంట్, ఫస్ట్ హాఫ్ డిఫరెంట్. ఎక్కడ బోర్ కొట్టలేదు. ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది, సెకండ్ హాఫ్ సూపర్ ఉంది. చెప్పిన సినిమా అప్పుడు ఏదైతే జరిగిందో క్లైమాక్స్ అదే ఉంటుంది అనుకున్నాం, అలాగే జరిగింది. మూవీ క్లైమాక్స్ దాకా ఆయన యాక్టింగ్ లెవెల్ దగ్గర నుంచి, మ్యూజిక్ నుంచి, డ్యాన్స్ పరంగా కానీ, స్టోరీ పరంగా కానీ ఎక్కడా ఒక బోర్ లేకుండా క్లీన్ స్టోరీ అనేది మూవీ చాలా బాగా తీశారన్న. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ అని చెప్పాలంటే అన్న, మెజారిటీ ప్రతి ఒక్కదానికి ఒక పాయింట్ ఉంటుంది. దీనికైతే పాయింట్ అనేది లేదన్నా. మనం ఎంతైనా పెట్టుకోవచ్చు. అవుట్ ఆఫ్ 5 10 పెట్టుకోవచ్చు. 5/5 ఇది ఖచ్చితంగా ఇస్తాను అన్న. కలెక్షన్ రావాలంటే మళ్ళీ ఇది ఇంకొక వేరేకి వెళ్ళిపోయింది అన్న. అంటే ఎక్స్పెక్టేషన్ అంటే ఒక 100% కొంటున్నాము, కానీ మాకు ప్రైస్ హైక్స్ ఇవ్వరు కదన్నా. అది చిరంజీవి గారికైనా ప్రైస్ హైక్స్ ఇవ్వరు, పవన్ కళ్యాణ్ గారికైనా ఇవ్వరు. ఇది మేము కొట్టుకునే ఆవేదనే. అండ్ రామ్ చరణ్ గారి సినిమా అన్నా కానీ, చిరంజీవి గారి సినిమా అన్నా కానీ, పవన్ కళ్యాణ్ గారి సినిమా అన్నా కానీ టికెట్ ప్రైస్ హైక్స్ రావు. ఇది మా అందరూ తెలిసిన విషయమే. అండ్ నెగిటివ్ వస్తుంది, ప్రొడ్యూసర్ సంఘాలు వస్తాయి. ఇది హరహర వీరవన్లో ఇప్పుడు జరిగింది, ఉస్తాద్ అప్పుడు జరిగింది, అండ్ వరప్రసాద్ సినిమా అప్పుడు జరిగింది, అండ్ ఇప్పుడు జరిగింది. అలాంటి ప్రొడ్యూసర్లు రేపొద్దున వాళ్ళ ఈ సినిమాలు వస్తాయి. లైక్ పేర్లు చెప్పను, కుబేరా తీసిన వాళ్ళు కావచ్చు, లేదా రేపొద్దున సల్మాన్ ఖాన్ గారితో తీస్తున్న వాళ్ళు కావచ్చు. అలాంటి వాళ్ళందరూ రేపొద్దున మీ సినిమాలు వచ్చినప్పుడు మేము బాయ్కాట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మీ మీటింగ్లో పెట్టారు కదా, మేము చిట్లే చెప్తున్నాం. ఆ రోజు మేము చూపిస్తాం బాయ్కాట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది. ఇలాంటి నెగిటివ్ స్ప్రెడ్ చేయకుండా ఇలాంటి మంచి మూవీస్ కూడా అలా చేయడం అనేది నచ్చదు. చాలా బాధ వేసింది, చాలా బాధ. అంటే ఇట్లాంటి మంచి మూవీస్కి కూడా అట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. లైక్ ఒకళ్ళు వచ్చేసి గోల్డ్ మైనింగ్ చేసే వాళ్ళని హీరోని చేస్తారు, ఇంకోటి కొట్టేసుకునే వాళ్ళకి ప్రైజ్ హైక్లు ఇస్తారు. అట్లా చేసిన ప్రతి సినిమాలో హైక్లు ఇస్తారు, కానీ ఒక రామ్ చరణ్ గారు అంటే ఎందుకు ఎవరో నాకు అర్థం కాదు. లైక్ ఇట్లాంటి సినిమాలు కన్నా రామ్ చరణ్ గారు ఇట్లాంటి స్టోరీ ఉన్న సినిమాలకు కూడా ఇవ్వకపోతే, పర్మిషన్స్ అనేవి కూడా ఇవ్వకపోతే చాలా బాగా వేస్తుంది ఫ్యాన్స్ పరంగా. థ్యాంక్ యూ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రామ్ చరణ్ ఫ్యాన్ అండి, అంటే హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ రామ్ చరణ్. నాకు ఇట్లా రామ్ చరణ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ అది చాలా బాగుంది. అంటే మనకు ఆ కుస్తీ సీన్స్ వచ్చిన కంచెలు కానీ, ఇంకా సినిమా అయితే మనకు స్టార్టింగ్ నుంచి అంటే మనకి ఇంట్రడక్షన్ సీన్ సాంగ్స్ మనకు చాలా బాగుంది. హైలైట్స్ ఏమున్నాయి మూవీలో? హైలైట్స్ అంటే ఇప్పుడు మనకు లాస్ట్లో క్లైమాక్స్లో మనకు అంటే అది ట్విస్ట్ రివీల్ చేయకూడదు. యాక్చువల్ అంటే ఆల్రెడీ కొంచెం వైరల్ అయిపోతుంది అని ఆల్రెడీ చెప్తున్నారు, కానీ సో రివీల్ చేస్తే ఏంటంటే మనకు నెగిటివ్ రివ్యూస్ ఉండదు సినిమాకి. సో మంచి రివ్యూస్తో సినిమా బయటకు వెళ్ళాలి. సో నాకైతే సినిమాకి ఫస్ట్ ఎన్టీఆర్ గారు చాయిస్ అన్నారు, అంటే షూట్ అయ్యటం కొంచెం అనిపించింది. ఎందుకంటే సిమిలారిటీ కొంచెం బాడీ మనకు ఎన్టీఆర్ కూడా అట్లనే అనిపిస్తాడు. సో మాకు బట్ రామ్ చరణ్కి సెట్ అవుతుంది. మూవీలో ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? ఆ సాంగ్స్ అయితే ఎవర్ గ్రీన్ అండి. మన సాంగ్స్ చిక్రీ సాంగ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఐటమ్ సాంగ్ ప్లేస్మెంట్ నచ్చలేదు అంత ఎంగేజింగ్ లేదు, కానీ ఓకే. అంటే ఇప్పుడు నేనేం నెగిటివ్ చెప్పాలనుకుంటే, ఎందుకంటే నార్మల్గా నాకు సినిమా బాగుండాలి, 1000 crores అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పక్కా వెళ్ళిపోతుంది సినిమా. ఫైట్ సీన్స్ ఎలా? తక్కువ టైం ఉందండి. నాకైతే ఓకే అనిపించింది. ఫైట్ సీన్స్ ఎలా ఉన్నాయి? ఫైట్ సీన్స్ ఎలా ఉన్నాయి? ఫైట్ సీన్స్ ఓకే.